ఇటీవల కురిసిన వర్షాలు విజయవాడను కకావికలం చేశాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అంతులేని ఆస్తి నష్టం వాటిల్లింది. వరదల్లో చిక్కుకున్న వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయం అందించాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. అయితే విజయవాడకు చెందిన ఓ యువకుడు వరదల్లో చిక్కుకున్న వారికి ఇదోదికంగా సాయం అందించి ప్రత్యేకంగా నిలిచాడు. ఏంటా యువకుడి ప్రత్యేకత? ఇప్పుడు చూద్దాం. విజయవాడ నగరానికి చెందిన వంకచర్ల శ్రీకాంత్ అనే యువకుడు విద్యుత్ సౌధలో కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంటాడు. అయితే స్వతహాగా సేవాగుణం కలిగిన శ్రీకాంత్ మొన్నటి వరదలకు చలించిపోయాడు. బాధితులను చూసి ఆవేదన చెందాడు. తన వంతు చేతనైనంత సాయం చేసేందుకు నడుం బిగించాడు. పై అధికారుల అనుమతితో సహాయక చర్యల్లో పాల్గొన్నాడు. అహర్నిశలు కష్టపడి వందలాది మందిని ఆదుకున్నాడు. అయితే ఇంతటి ముప్పులో మనుషులనైతే ప్రభుత్వాలు, దాతలు పట్టించుకుంటున్నారు, కానీ నోరులేని మూగజీవాల పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. మనుషులకే తిండి దొరకని పరిస్థితుల్లో జంతువుల గురించి ఎవరు పట్టించుకుంటారని ఆలోచించి ఆ పని నేనే ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన కంటపాట పశువులకు, వీధి కుక్కలకు సరిపడా తిండి, పాలు అందించాడు. ఆకలితో అలమటిస్తున్న వాటి కడుపు నింపాడు. సేవ చేస్తే వచ్చే తృప్తిని మించి మరేదీ లేదంటున్నాడు శ్రీకాంత్. ఏది ఏమైనా నోరులేని మూగజీవాల గురించి ఆలోచించి సేవలు అందించిన శ్రీకాంత్ గ్రేట్ కదా. మరి మీరేమంటారో కూడా కమెంట్ చేయండి. ఈ వర్షాకాలంలో కుక్కకి ఎటువంటి ఇల్లాగా ఆనబాధ డైరెక్ట్ ఓపెన్ చేసి పెడతా సార్. సూపర్. For more videos like this, subscribe Big TV channel.